ఒకప్పుడు భారతదేశం హద్దులు లేని చిన్న చిన్న గిరిజన రాజ్యాలుగా విభజించబడి ఉండేది. కానీ కాలక్రమంలో ఆ చిన్న సమూహాలు ఒకటై మహా సామ్రాజ్యాలుగా మారి భారత ఉపఖండ చరిత్రనే శాశ్వతంగా మార్చేశాయి. చరిత్రలో కనుమరుగైన ఆ మొదటి పెద్ద రాజ్యాలు అసలు ఎలా ఏర్పడ్డాయి? ఈరోజు మనం ఆ మహాజనపదాల ఉదయం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. సింధులోయ నాగరికత అంతమైన దాదాపు 1000 సంవత్సరాల తరువాత గంగా నదీ తీరంలో మళ్లీ కొత్త నగరాలు ప్రాణం పోసుకున్నాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి వ్యవసాయం పెరగడం, ఇనుము వాడకం మొదలవడంతో ప్రజలు ఒకే చోట స్థిరపడడం ప్రారంభించారు. జనాభా పెరిగే కొద్దీ భూమి కోసం, నీటి కోసం రాజ్యాల మధ్య ఆధిపత్య పోరాటాలు మొదలయ్యాయి. అలా బలమైన రాజ్యాలు బలహీనమైన రాజ్యాలను ఆక్రమిస్తూ క్రమంగా మొత్తం 16 మహాజనపదాలుగా ఏర్పడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ పర్వతాల నుంచి గోదావరి నదీ తీరం వరకు విస్తరించిన ఈ 16 రాజ్యాలలో కొన్నింటిలో రాజుల సర్వాధికారం ఉంటే, మరికొన్నింటిలో ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న సమిష్టి పాలన ఉండేది. కానీ ఈ 16 రాజ్యాలలోకి అత్యంత శక్తివంతమైనదిగా, ఒక మహా సామ్రాజ్యంగా ఒకే ఒక రాజ్యం చరిత్రలో నిలిచిపోయింది. అదే మగధ రాజ్యం. మగధ అంత పవర్ఫుల్ కావడానికి ప్రధాన కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులు మరియు అపారమైన ఇనుప ఖనిజం. ఆ ఇనుముతోనే వాళ్లు భయంకరమైన ఆయుధాలు తయారు చేశారు, దట్టమైన అడవులను నరికి వ్యవసాయాన్ని విశేషంగా విస్తరించారు. భారతీయ యుద్ధ చరిత్రలో ఏనుగులను సైన్యంలో వాడిన మొట్టమొదటి రాజ్యం కూడా మగధనే. మగధ సామ్రాజ్యానికి పునాదులు వేసిన గొప్ప రాజు బింబిసారుడు. ఆయన కేవలం యుద్ధాలతోనే కాకుండా అత్యంత తెలివైన వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాడు. కానీ ఆయన సొంత కొడుకైన అజాతశత్రువు రాజ్యకాంక్షతో తండ్రినే జైలులో బంధించి అత్యంత క్రూరంగా సింహాసనాన్ని లాక్కున్నాడు. అజాతశత్రువు ఒక గొప్ప సైనిక వ్యూహకర్త. వైశాలిని పాలిస్తున్న అజేయమైన వజ్జీ గణతంత్రాన్ని ఓడించడానికి అతను ఏకంగా 16 ఏళ్లపాటు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో శత్రువుల ఐకమత్యాన్ని విడగొట్టడానికి గూఢచారులను రంగంలోకి దించాడు. అంతేకాదు, మహాశిలాకంటక అనే భారీ రాళ్లను విసిరే యంత్రాన్ని, రథముసల అనే ఆటోమేటిక్ కత్తుల రథాన్ని వాడి వజ్జిరాజ్యాన్ని నాశనం చేశాడు. అలా ప్రాచీన భారతదేశంలో మగధ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. సరిగ్గా ఇదే కాలంలో భారతదేశంలో 2వ పట్టణీకరణ మొదలైంది. వ్యవసాయ మిగులు పెరగడంతో పాటలీపుత్రం, రాజగృహం లాంటి అద్భుతమైన నగరాలు వెలిశాయి. ఇక్కడి పాటలీపుత్రం నగర రక్షణ కోసం చుట్టూ భారీ కలపగోడలు, 64 ప్రధాన ద్వారాలు ఉండేవంటే ఆ నగర నిర్మాణం ఎంత గొప్పగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వస్తు మార్పిడికి బదులుగా చరిత్రలో తొలిసారిగా పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనబడే ముద్రిత నాణేలు చలామణిలోకి వచ్చాయి. ఉత్తరాపథం, దక్షిణాపథం అనే 2 జాతీయ రహదారుల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం భారీ స్థాయిలో జరిగేది. ఇలాంటి సామాజిక, ఆర్థిక మార్పుల మధ్య సమాజంలోని కఠినమైన కుల వ్యవస్థను, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు కొత్త ఆలోచనలకు ప్రాణం పోశారు. పుట్టుకతో కాదు, ప్రవర్తనతోనే మనిషి గొప్పవాడవుతాడని వాళ్లు బోధించారు. అహింసను పాటించమని చెప్పారు. బింబిసారుడు, అజాతశత్రువు లాంటి రాజులు కూడా ఈ మతాలను ఆదరించడంతో బౌద్ధం మరియు జైనం భారతదేశం నలుమూలలా వ్యాపించాయి. చిన్న గిరిజన సమూహాలుగా మొదలైన ఈ మహాజనపదాల ప్రయాణం మగధ సామ్రాజ్యపు విజయంతో ముగిసి ఆ తర్వాత వచ్చిన అఖండ మౌర్య సామ్రాజ్యానికి బలమైన పునాదిగా నిలిచింది. ఇది మన భారతదేశ మొదటి సామ్రాజ్యాల అద్భుతమైన కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన చారిత్రాత్మక కథల కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ జేవీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.